రాష్ట్రానికి వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలతో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. సిటీలోనూ పలు చోట్ల వాన పడింది. రాష్ట్రానికి వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరో 3 రోజుల్లో దక్షిణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ కర్ణాటక ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. అది ఏమో అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి నిన్న సాయంత్రం అక్కడ ఉన్న లో ప్రెషర్ తోటి విలీనం అయిపోయింది. సో దీనివల్ల మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి కొంచెం తేమగాలు వచ్చి ఈరోజు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ మనకి నల్గొండ జిల్లాలో ఒక 9 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అయింది. ఇవాళ కొన్ని జిల్లాలకు వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరంగల్, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాన పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ దక్షిణ జిల్లాలే మనకి మహబూబాబాదు, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మనం ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి పరిస్థితి చూసుకున్నట్టయితే ఆల్రెడీ చెదురుమదురు క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఉంది. మనకి నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ 9 సెంటీమీటర్ల వర్షపాతం వరకు రికార్డ్ అవడం కూడా జరిగింది. ఇటు యాదాద్రి భువనగిరిలో కూడా 5-6 సెంటీమీటర్ల వరకు పడింది. సో ఈ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్షము, మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ ఈ రోజు పడే అవకాశం ఉంది. ఇవాళ పలు జిల్లాలతో పాటు సిటీలోనూ వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వాన కురిసింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జోరు వానకు పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుండపోత వానతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షం పడింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అకాల వర్షంతో తీవ్ర పంట నష్టం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వడ్లు, మొక్కజొన్నలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్ యార్డు అధికారులు రైతులకు కవర్లు ఇచ్చినా వడ్లు తడవకుండా రైతులు ధాన్యంపై కవర్ కప్పినా ధాన్యం కుప్పల చుట్టూ నీళ్లు చేరడంతో వడ్లు తడిశాయి. వర్షాలతో చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్టలో మోస్తరు వాన పడింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమియత్ సాగర్, నార్సింగి, కోకాపేట, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడలో వర్షం పడింది.